ఒక వీడియో ఎలా షూట్ చేయాలంటే మనం ట్రావెల్స్ పోయినప్పుడు కెమెరాది లేదంటాడు. సినిమాలో కెమెరా కనబడుతుందా, మనకు కథ కనబడుతుంది. కానీ అలా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడ కెమెరా ఎఫెక్ట్ అనేది ఉండద్దు, అక్కడ ఉన్న వాళ్ళని చూపెట్టాలి. అయితే ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటాను అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, అలా ఒకటి కెమెరా ఇంకోడు కనిపించేటోడు కెమెరాలో షూట్ అయ్యేటోడు, ఆ విధంగా అనమాట. ఆ ఇంకోడు ఎదుటోడు కెమెరా అయితే వీడు షూట్ అయ్యేటోడు, ఈ విధంగా తీసుకోవాలంటూ. కొన్నిసార్లు వన్ సైడ్గా కూడా చూపెట్టి వస్తుంది, సింగిల్గా ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఇద్దరు తిట్టుకుంటుంటే ఒకరిని కెమెరా ముందు కనిపించేటోళ్ళ పెట్టాలి, ఇంకోటి కెమెరా ఉండాలి, కెమెరా కనబడదు అట్లా అనమాట. ఇంకోటి కనిపించేటోడు అయితే కెమెరా కనబడదు, ఆ విధంగా వన్ సైడ్లో చూపెట్టాలి. మళ్ళీ రెండు చూపెట్టాలి, కెమెరాలో బయటోడు, ఆ విధంగా రెండు చూపెట్టాలి. ఇద్దరు కొట్లాడుకునేది అట్లా ఉండదు అన్నట్టు. ఆ విధంగా తీసుకొని వాళ్ళని చూపెట్టాలి తప్ప మన కెమెరా పడద్దు అన్నట్టు. అట్లా తీయాలి షూట్. అలాగే కంటెంట్ ఎలా చెప్తారంటే, మనం ఎక్కువ మన కోసం పాట పాడుకుంటాం కదా, పాట మన కోసం పాడుకుంటాం కదా, అయితే అలా వాడుకోవద్దు, అలా రాసుకోవద్దు. కథ అయినా ఏదైనా మన కోసం కదా, ప్రొఫెషనల్గా ఇతరుల కోసం అంటే ఏంది, జబ్బుకు తగ్గ మందు కనిపెడతాం. కానీ మనకు చాక్లెట్లు మనకి ఇష్టమైన తిన్నట్టు తింటే జబ్బు తగ్గదు. ఇతరులకు కూడా అంతే, మనకి ఇష్టమైన తిండ్లు వాళ్ళు పెడితే తగ్గితే వాని జబ్బుకు తగ్గ మందు వానికి ఇవ్వాలి కదా. జబ్బుకు తగ్గ మందు కనిపెట్టాలి, జబ్బుకు తగ్గ మందు ఇవ్వాలి. అట్లా మందుకు తగ్గట్టే ఆ జబ్బు పనిచేస్తుంది తప్ప ఆ మందు ఇంకో జబ్బుకు పనిచేయదు. అట్లుంటుంది కదా. అట్లా అన్నట్టు, అంటే వాళ్ళ కోసం వాళ్ళ సమస్యకు తగ్గట్టు వాళ్ళకు పరిష్కారంగా మనం కంటెంట్ తయారు చేయాలి. వాళ్ళకు తగ్గట్టు పాట పాడాలి, వాళ్ళకు తగ్గట్టు పాట రాయాలి తప్ప మన కోసం కాదు. మనం చాక్లెట్ తింటాం, లడ్డు తింటాం. ఆ లడ్డు తింటే ఆ లడ్డు పోయి వాని మందు పెడితే తగ్గుతుందా, మనం తింటే వానికి తగ్గుతుందా, అవస్థ తగ్గుతుందా? వాని జబ్బు తగ్గట్టు మందు వానికి ఇవ్వాలి, మనం ఇంత తగ్గుతుందా? పోనీ తగ్గదు కదా, వానికి పెట్టాలి మందు. కాబట్టి మన పర్సనల్ మన మనసు కోసం రాసుకునే పాటలు, పాడుకునే పాటలు, కథలు, షూట్స్ ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వు. వాళ్ళ సమస్యకు తగ్గట్టు మందిస్తే పరిష్కారం అవుతుంది కదా. అలా కంటెంట్ తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారు, జనం కోసం కొట్లాడుకుంటారా, వాళ్ళ సమస్యలు వాళ్ళ గొడవలను బట్టి వాళ్ళు కొట్లాడుకుంటారు కదా. అట్లా అన్నట్టు. కాబట్టి ఆ గొడవ పరిష్కారం వాళ్ళు చూసుకుంటారు, లేదా మనం ఇవ్వాలి అంతే తప్ప మన కోసం వాళ్ళు కొట్లాడుకోరు. వాళ్ళు కొట్లాడుకుంటా అంటే మనం సినిమా చూసినట్టు చూడొద్దు. అక్కడ ఏంది, వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ పరిష్కారం ఏంది, అది చెప్పాల్సి ఉంటుంది కదా. గదనమాట కంటెంట్ తయారు చేయడం అంటే. అయితే చాలామంది వేరే వాళ్ళని కాపీ చేసి వాళ్ళ ఆధారంగా వాళ్ళని అనుకరించో కాపీ చేసో వాళ్ళ ప్రభావంతోనో మనం నేర్చుకొని చేస్తాం కదా. అలా చేయకూడదు అనమాట. ఎట్లుండాలంటే, ఇప్పుడు ఒక దగ్గర చిరంజీవి ఇష్టం కానీ ఒక దగ్గర సల్మాన్ ఖాన్ హీరో, ఒక దగ్గర షారుఖ్ ఖాన్ హీరో, మరాఠీలో ఒకటి హీరో, మలయాళంలో మమ్మటి హీరో, ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కడు హీరో ఉంటాడు. అంతేగాని అందరికీ చిరంజీవి నడుస్తుందా? అందరికీ చిరంజీవి ఇష్టమా? కాబట్టి ఒకరిని కాపీ చేసి అలాగే చేసుకోవద్దు. క్రియేట్ చేయడం కూడా అంతే అనమాట. ఒకరు ఇట్లా చేస్తే ఇంకోటి ఇంకో తిరిగి చేస్తాడు, ఇంకో తిరిగి చేస్తాడు, ఇంకో తిరిగి చేస్తాడు కదా. అన్నీ బాగానే ఉంటాయి కదా. మరి ఇదే ఎందుకు చేసుకోవాలి, ఒక్కటే తీసుకోవాలి. కాబట్టి మనం ఎట్లా చేయాలంటే హైట్, ఇప్పుడు మమ్మటి సూపర్ యాక్షన్ ఉండొచ్చు, సల్మాన్ ఖాన్ సూపర్ ఉండొచ్చు, చిరంజీవి సూపర్ ఉండొచ్చు, అలా సూపర్ ఉండాలి, మంచిగా ఉండే విధంగా మనం చేయాలి అంతే తప్ప వాళ్ళని కాపీ చేయడం కాదు కదా. సూపర్గా ఎట్లుంటుందో అది మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓకే, అట్లుంటుంది. ఇప్పుడు ఒక దగ్గర దాండి అంటే వస్తుంది, కొందరికి బ్రేక్ డ్యాన్స్ అంటే వస్తుంది, కొందరికి ఫోక్ డ్యాన్స్ అంటే వస్తుంది, ఒక దగ్గర లంబాడ డ్యాన్స్ వస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక తీరు ఉంటే ఒక్క మనిషి ఒకటి ఇష్టం. కాబట్టి ఏదైనా సరే జనాన్ని అలరించే విధానం చూసుకోండి. అలరిస్తే దాన్ని చూసి జనం ఆదరణ సంతోషపడతారు అనమాట, ఎంటర్టైన్మెంట్ పొందుతారు. కానీ జనాన్ని అలరించకపోతే అది చూడరు అనమాట. అది మెయిన్, ఇది రీజన్గా చేయండి. అంతేగాని వాడు చేసిన అలాగే నువ్వు చేయాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే ఎన్నో రూట్స్ ఉంటాయి. అలాగే హైదరాబాద్ ఒకటే ఉన్నది ప్రపంచంలో, ఇంకా చాలా ఉన్నాయి. ఢిల్లీ ఉన్నది, ముంబై ఉన్నది, అవి కూడా ఉన్నాయి కదా. మరి అవెందుకు నువ్వు అనుకుంటారు, లక్ష్యంగా తీసుకుంటారు, వాటిని కాపీ చేస్తారు. కాబట్టి మన అవసరం ఏంది, ఎక్కడ అవసరం ఉన్నది, ఎక్కడ మన అవసరం తీరుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పోతారు ఎక్కడికైనా. ఎక్కడ బతుకు తిరుగుంటుంది, ఎక్కడ మంచిగా ఉన్నాయి అని పోతారు సిటీలోకి. అంతేగాని హైదరాబాదే పోవాలని లేదు కదా. ముంబైలో కూడా తక్కుంటే ముంబై పోతారు, కలకత్తాలో తక్కుంటే కలకత్తా పోతారు, బొంబాయిలో తక్కుంటే బొంబాయిలో అవసరం ఉంటే ఆడపనులంతా ఆడిపోతారు. ఇట్లుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బతుకు తెరువు, అవసరాలు, ఉపయోగాలు ఏమి ఉంటాయో, చౌకగా ఏడు దొరుకుతాయో, సమస్యలు, పనులు, ఉద్యోగాలు, వ్యాపారం ఆడిపోతారు. అది దృష్టిలో పెట్టుకొని మీరు కంటెంట్ తయారు చేయండి. కథ ప్రేక్షకుడి కోసం రాయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక భాష ఉన్నది, మన కోసం తెలుగు తయారు చేశారా, అది తెలుగు మనం పుట్టిన తర్వాత దాన్ని నేర్చుకున్నాం, మన ప్రాంతీయ భాష కాబట్టి మనకు అలవాటైంది. అలాగే హైదరాబాద్ పోతాం మనం, కొత్తగా పోతే మన కోసం తయారు చేశారా, ఢిల్లీ, ముంబై, కలకత్తా పోతాం మనం, అవి మన కోసం తయారు చేశారా. పోయినాక మనకు తెలుస్తుంది, కొన్ని రోజులు ఆడుంటే ఆ నగరం అంతా తెలుస్తుంది. ఆ నగరం మనకు వస్తే మనం ఆ నగరాన్ని తెలుసుకుంటాం కదా. ఇప్పుడు ఎన్నో భాషలను ఎన్నో దేశాలకు పోతే ఆ భాషను మన కోసం తయారు చేశారా, చేయలేదు. కానీ ఆడికి పోయిన తర్వాత ఆ భాష మనకు వస్తుంది, ఆ భాష మనకు అలవాటు అవుతుంది, మనం ఆ భాషను నేర్చుకుంటాం తెలియకుండానే ఆడుంటే. ఇలాగే సినిమా అనేది ప్రేక్షకుడి కోసం తయారు చేయరు సినిమాని, కానీ సినిమా తీస్తుంటే ప్రేక్షకుడికి అర్థమవుతుంది, సినిమా ప్రేక్షకుడికి అర్థమవుతుంది, ప్రేక్షకుడు సినిమాని అర్థం చేసుకుంటాడు. అంతే అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయాలి.
కొన్ని పాటలు మన మనసు కోసం పాడుకుంటాం, ఎక్కువ పర్సనల్గా పాడుకుంటాం. కానీ ఆ పర్సనల్ కూడా ఎక్కడి మన కోసం రాసిన పాటలు కావు కదా. కానీ మనకు టాలీ అయినప్పుడు, మనం టాలీ చేసుకున్నప్పుడు మనం అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక చొక్కా ఉంది, అది ఎన్నో డ్రెస్సులు ఉంటాయి, మన కోసం చేస్తారా? ఆ కుట్టిన డ్రెస్సును మనం వేసుకొని మనకు అనుకూలంగా ఉండేలాగా చూసుకొని వాటిని మనం సెట్ చేసుకుంటాం కదా. వాటిలో ఉంటుంది తప్ప మన కోసం ఎవరు కుట్టారు కదా. వేరే వాళ్ళ ప్రొఫెషనల్ పాటను మనం పర్సనల్ చేసుకుంటాం, అలాగే పర్సనల్ పాటను ప్రొఫెషనల్గా చేయవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు కంటెంట్ తయారు చేయాల్సి ఉంటుంది అన్నమాట.